హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనము ఉగాది స్పెషల్ నేతి బొబ్బట్లను ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. బొబ్బట్లను తయారు చేసుకోవడం కోసం ముందుగా ఒక గిన్నెలో 1.5 కప్పు వరకు మైదా పిండి వేసుకుంటున్నాను. ఇలా వేసుకొని ఇందులో 1 టేబుల్ స్పూన్ వరకు ఉప్మా రవ్వ వేసుకుంటున్నానండి, అదే సూజీ రవ్వ. ఇలా వేసుకొని ఇందులో ఒక చిటికెడు ఉప్పు కూడా వేసుకుంటున్నాను. ఇలా వేసుకొని మొత్తాన్ని కలిసే విధంగా ఒకసారి కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇందులో కొంచెం కొంచెంగా నీళ్లు పోసుకుంటూ పిండి మొత్తాన్ని బాగా సాఫ్ట్గా కలుపుకోవాలి. ఇలా పిండి మొత్తాన్ని బాగా సాఫ్ట్గా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇందులో ఒక గరిటె నిండా ఆయిల్ అయితే వేసుకుంటానండి. ఇలా వేసుకొని మరోసారి పిండిని కలుపుకోవాలి. ఇక్కడ నేను ఆయిల్ కొంచెం ఎక్కువగానే వేసుకుంటున్నాను అండి. ఇలా వేసుకోవడం వల్ల పిండి అనేది పైన చెక్కు కట్టకుండా బాగా సాఫ్ట్గా ఉంటుంది. ఇలా కలుపుకొని పైన మూత పెట్టుకొని ఒక 30 నిమిషాల పాటు పక్కనుంచుకోండి. ఇప్పుడు ఒక ప్రెషర్ కుక్కర్ తీసుకొని ఇందులో 1 గంట పాటు నానబెట్టుకున్న 1 కప్పు పచ్చిశనగపప్పుని శుభ్రంగా కడిగి వేసుకుంటున్నాను. ఇలా వేసుకొని ఇందులో 2.5 గ్లాసు వరకు నీళ్లు కూడా పోసుకొని మీడియం ఫ్లేమ్ మీద ఒక 4-5 విజిల్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. ఇలా మీడియం ఫ్లేమ్ మీద ఒక 5 విజిల్ వచ్చేంత వరకు ఉడికించుకుంటే బాగా సాఫ్ట్గా ఉడుకుతుందండి. చూసారు కదండి, పలుకనేది లేకుండా బాగా మెత్తగా ఉడుకుతుంది. ఇప్పుడు ఇందులో 1 కప్పు వరకు తురుముకున్న బెల్లాన్ని వేసుకుంటున్నాను. ఇలా వేసుకొని ఇందులో 1 టేబుల్ స్పూన్ వరకు యాలకుల పౌడర్ వేసుకుంటున్నాను. ఇలా వేసుకొని ఒకసారి మొత్తాన్ని కలిసే విధంగా కలుపుకోవాలి. మీరు ఒకవేళ పప్పు ఉడికించుకున్న తర్వాత నీళ్ళు కానీ ఉంటే నీళ్ళని వంపేసుకున్న తర్వాత మాత్రమే బెల్లం యాలకుల పౌడర్ వేసుకొని కలుపుకోవాలండి, లేకపోతే జావ అయిపోతుందండి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులో మనం ఉడికించుకున్న పప్పుని బెల్లం యాలకుల పౌడర్ కలుపుకున్నాం కదండి, దాన్ని ఇందులో వేసుకోవాలి. ఇలా వేసుకొని మెత్తటి పేస్ట్లా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకొని దీన్ని పక్కన ఉంచుకోండి. ఇప్పుడు ఒక ప్యాన్లో 1 టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేసుకొని నెయ్యి కొంచెం వేడైన తర్వాత ఇందులో మనం ముందుగా గ్రైండ్ చేసుకొని పెట్టుకున్న పప్పును వేసుకుంటున్నాను. ఇలా వేసుకొని అడుగనేది అంటుకోకుండా కలుపుతూ పప్పు కొంచెం గట్టిపడేంత వరకు ఉడికించుకోవాలి. ఇలా పప్పు కొంచెం గట్టిపడేంత వరకు కలుపుతూ ఉడికించుకోవాలి. ఇలా గట్టిపడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ప్యాన్ చుట్టూరు ఒక లేయర్ లాగా ఈ విధంగా పూసుకోవాలి. ఇలా ఒక లేయర్ లాగా పూసుకొని దీన్ని చల్లారనివ్వండి. ఇలా చల్లారిన తర్వాత దీని మొత్తాన్ని ఈ విధంగా చేతితోటి కలుపుకోవాలి. చూసారు కదండి, బొబ్బట్లోకి స్టఫింగ్ అయితే రెడీ అయిపోయింది. ఇలా కలుపుకున్న తర్వాత దీన్ని చిన్న చిన్న బాల్స్ లాగా రెడీ చేసుకోవాలి. ఇలా రౌండ్గా చిన్న చిన్న బాల్స్ లాగా రెడీ చేసుకోవాలి. ఇలా అన్నిటినీ రెడీ చేసుకొని పక్కనుంచుకోండి. మనం ముందుగా రెడీ చేసుకొని పెట్టుకున్న పిండి మీద మూత తీసి ఒకసారి పిండి మొత్తాన్ని ఈ విధంగా కలుపుకోవాలి. ఇలా పిండి కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఒక కవర్ మీద ఆయిల్ అప్లై చేసుకుంటున్నాను. మనం ముందుగా పిండి కలిపేటప్పుడు ఆయిల్ వేసుకున్నాం కదండి, అదే సరిపోతుంది. ఎక్స్ట్రాగా ఆయిల్ తీసుకోవాల్సిన అవసరం లేదండి. ఇలా ఆయిల్ అప్లై చేసుకున్న తర్వాత కొంచెం పిండిని ఇలా చపాతీలాగా రెడీ చేసుకోవాలి. ఇలా రెడీ చేసుకొని మధ్యలో స్టఫింగ్ పెట్టుకొని ఈ విధంగా అంచులు మొత్తాన్ని క్లోజ్ చేసుకోవాలి. ఇలా అంచులు మొత్తాన్ని క్లోజ్ చేసుకొని ఎక్స్ట్రాగా మిగిలిన పిండి మొత్తాన్ని తీసేయాలి. ఇలా ఎక్స్ట్రాగా మిగిలిన పిండి మొత్తాన్ని తీసేసి ఇలా రౌండ్గా బాల్లా తయారు చేసుకోవాలి. ఇలా తయారు చేసుకున్న దీన్ని పల్చగా చపాతీలాగా ఒత్తుకోవాలి. ఇలా పల్చడి చపాతీలాగా ఒత్తుకోవాలండి. అంచుల వైపు కూడా బాగా పల్చగా ఒత్తుకోవాలి. ఇలా ఒత్తుకోవడం వల్ల మనము బొబ్బట్లను కాల్చేటప్పుడు బాగా కాలుతాయండి. ఇలా రెడీ చేసుకున్న బొబ్బట్లను పక్కనుంచుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టుకొని ఇందులో 1 టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేసుకొని నెయ్యి కొంచెం వేడైన తర్వాత ఇందులో మనం ముందుగా రెడీ చేసుకొని పెట్టుకున్న బొబ్బట్లను వేసుకుంటున్నాను. ఇలా వేసుకొని ఒక సైడ్ కొంచెం కాలిన తర్వాత మరొక సైడ్కి తిప్పి కాల్చుకోవాలి. ఇలా రెండో సైడ్కి తిప్పిన తర్వాత కొంచెం నెయ్యి వేసుకొని కాల్చుకోవాలి. మీడియం ఫ్లేమ్ మీద మాత్రమే కాల్చుకోవాలండి. ఇలా 2 సైడ్లకు తిప్పుతూ నెయ్యి అనేది అప్లై చేసుకుంటూ బొబ్బట్లను ఎర్రగా కాల్చుకోవాలి. చూసారు కదండి, ఈ విధంగా కాల్చుకున్న బొబ్బట్లను ఒక సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేసుకోవాలి. ఇదే విధంగా మిగిలిన బొబ్బట్లను కూడా రెడీ చేసుకోవాలి. చూసారు కదండి, ఉగాది స్పెషల్ నేతి బొబ్బట్లను ఎలా తయారు చేసుకోవాలో మీరు కూడా ఒకసారి డెఫినెట్గా ట్రై చేయండి. ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. మా వీడియో మీకు నచ్చినట్టయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.